శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 108 కీర్తన 4వ వచనం. యెహోవా, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది. ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము ధ్యానిస్తుండగా మీ సన్నిధిని మాతో నడిపించమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప ఆకాశం కంటే ఎత్తైనది. ఆయన కృప కలిగిన దేవుడు, దయా దాక్షిణ్యం కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి అటు దేవుని అందే విశ్వాసం ఉంచి నమ్మకం కలిగి ఈ లోకంలో, సంఘంలో, సమాజంలో మనము నివసించాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు కృపచేతనే రక్షించబడితిరి. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన కృప ఆవరించి ఉన్నది. ఆయన యుగయుములకు తన కృప చూపించే దేవుడై ఉన్నాడు. కృప వెంబడి కృపను పొంది మేలులు చేయగల దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ లోకంలో, సంఘంలో దేవునికి మహిమ తెచ్చే కుమార్తెలుగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ తోడయండి, నడిపించి దీవించుగా. నేను పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటూ వాటిని దానిస్తుండగా మీ సన్ని మాతో ఉంచుకుంటే వందనాలు వీక్షిస్తున్న వారిని కూడా దీవించి మీ కృపతో నింపి మీ ఆశ్రయించేత నింపునాయం పొంది యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడేయండి, దీవించుగా. ఆమేన్.